హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. బయటకు వెళ్దామని చెప్పి బయలుదేరి అలా బయటకు వచ్చి నుంచున్నామో లేదో ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. మబ్బు పట్టింది కానీ వర్షం పడదలే ఇప్పుడే అన్నట్టుగా బయలుదేరి బయటకు వచ్చి నుంచున్నాం. అలా ఫుల్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంట్లోనే ఆగుదాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పి బయలుదేరేసాము. చిన్నగా వచ్చేయచ్చులే అని. చూడండి, ఒక 30 minutes వరకు ఫుల్గా పడుతూనే ఉందన్నమాట మేము వెళ్ళేంత వరకు. వెనక వాళ్ళిద్దరు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. ఇద్దరు అబ్బాయిలు ఉంటే నిజంగా ఇలానే ఉంటుందో ఏమో ఇప్పుడు అర్థమవుతోంది నాకైతే. అసలు ఫుల్ కొట్టుకుంటారు. ఒక్క నిమిషం కూడా అస్సలు కామ్గా కూర్చోరు. ఒక్క నిమిషం అలా కూర్చున్నారు అంటే చాలు, సెకండ్ నిమిషం నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, గోల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇక్కడ సాంగ్స్ పెడితే ఆరుష్ డాన్స్ వేస్తూ ఉన్నాడనమాట. ఇంకా శ్రియాన్ చూడండి వాడిని ఎలా కొడుతున్నాడో. అసలు రౌడీ అయిపోతున్నాడు వీడైతే. అసలు ఫుల్ గారాబం ఎక్కువైపోతుంది, స్కూల్కి వెళ్తున్నాడు కదా అని చెప్పి. దానివల్ల వాడు ఇలా చేస్తున్నాడు అనమాట. ఇద్దరే అనమాట, ఫుల్గా కొట్టుకుంటారు. ఏం చేస్తాము, ఇంకా ఏదో ఒకటి చెప్పేసి అలా ఆపుతూ ఉంటాము. ఇక్కడ ఆ రోజు షూ కోసం వచ్చామన్నమాట. పిల్లలిద్దరికి మంచిగా షూ లేవు అని చెప్పి తీసుకుందాం కదా అని వచ్చాము షాప్కి. ఇద్దరికి సేమ్ షూ దొరికాయి కలర్ డిఫరెన్స్తో. ఇంక ఇక్కడ చూస్తున్నాము ఇంకా ఏమేమి బాగున్నాయి ఏంటి అని. ఇంకా వాడికి వేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి ఇక్కడ హస్బెండ్ అయితే వేస్తున్నారు శ్రియాన్కి. ఆరుష్కి కూడా తీసుకున్నాము, ఇద్దరికి సేమ్. కానీ ఆరుష్కి ఆరెంజ్, శ్రియాన్కి ఏమో స్కై బ్లూ కలర్ తీసుకున్నాము. మంచిగా సెట్ అయిపోయాయి. ఇంకా రిటర్న్ కూడా బయలుదేరేసామన్నమాట ఇంటికి. చూడండి, ఆ షాప్ వరకు వెళ్ళే వరకు వర్షం పడ్డది. షాప్ లోపలికి వెళ్ళామో లేదో వర్షం తగ్గిపోయిందనమాట. ఇంకా రిటర్న్ బయలుదేరేసాము. వచ్చే వేలో అయితే ఇంకా ఫ్రూట్స్ కోసం ఆగేసి అక్కడ ఫ్రూట్స్ తీసుకొని పిల్లలకి, వాళ్ళు తినేది ఓన్లీ యాపిల్ ఒక్కటే తింటారు, ఇంకా ఒక్కటే తీసుకున్నాము. వేరే ఏమి ఇచ్చినా కూడా తినరు అనమాట తీసుకొచ్చిన. సో అందుకని ఇంకా వాళ్ళకి నచ్చిన యాపిల్స్ మాత్రమే తీసుకొని రిటర్న్ అయితే బయలుదేరేసాము. హస్బెండ్ ఇక్కడ తీసుకురావడానికి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఫ్రూట్ షాపు. ఇక్కడే ఆగేసి తీసుకుంటున్నాము. ఇక్కడ డ్యామేజెస్ ఏమన్నా వచ్చాయా ఏంటి అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇవాళ మండే హాలిడే కదా, ఇవాళ పిల్లలకి ఏం చేస్తున్నారో చూపిస్తాను. టైం అయితే 11:15 అవుతుంది. పిల్లలందరూ వచ్చారనమాట. పక్కన పిల్లలు కూడా హాలిడే కదా, ఇంకా అందరు కలిసి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ రూమ్లో ఉన్న బట్టలన్నీ మడత పెట్టాలి. వర్షం వచ్చిందని చెప్పి తీసుకొచ్చి దాని మీద వేసేసాను, చైర్ మీద. ఇంకా కొన్ని ఆరాల్సినవి ఉన్నవి, అవి కూడా తీసుకొచ్చేసి ఇంకా అన్ని ఫోల్డ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు లంచ్లోకి అయితే చుక్క కూర చేస్తున్నాను. ఇందులోకి కారం వేయడం మర్చిపోయాను, మిర్చి వేసాను. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాను, అది కారం వేయలేదు, మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. తినేటప్పుడు గుర్తొచ్చింది కారం వేయలేదు అని. కానీ మిర్చి వేసాను కదా, కొంచెం సరిపోయిందిలే, కానీ లైట్గా పులుపు అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి సొరకాయ కూడా చేస్తున్నాను. ఒక చిన్న ముక్క ఉంది, ఇంకొక ముక్క అంతకు ముందు రోజు సాంబార్లో వేసేసాను. ఇంకా చిన్న ముక్క ఉంటే దాంతో కర్రీ చేస్తున్నాను. సో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా డే మొత్తం ఏదో ఒక పని ఉన్నట్టే ఉంటుంది. పాలు తాగేసి కప్పులు అక్కడ పెట్టేశారనమాట. అవన్నీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ టైంకి మంచిగా కాసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఆడుకోవడం. ఏవో ఆకులు తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళు కౌంట్ చేస్తున్నారని మా శ్రీయాన్ కూడా తీసుకొచ్చి కౌంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. See you on the next video. Bye bye.